ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆమె రాసిన లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది లేఖ కాదు, సూచన అని కవిత అనుచరులు అంటుంటే బీఆర్ఎస్ లో మాత్రం సీరియస్ గానే చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఎల్కతుర్తి సభపై ఫీడ్బ్యాక్ పేరిట ఆ లేఖలో కవిత ప్రస్తావించిన అంశాలు ఏకంగా కేసీఆర్ నే విమర్శించేలా ఉండటంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైందని అంటున్నారు. సభ నిర్వహణను, కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ కవిత రాసిన లేఖపై ఇంటా బయట తలో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. గత నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ సభ ఘనంగానే జరిగింది. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని పంచలేని ప్రసంగం అన్నట్టుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కవిత ఈ 7 పేజీల సుదీర్ఘ లేఖను ఈ నెల 2న రాశారని సమాచారం. ఇప్పుడు ఆ 7 పేజీల లేఖలోని అంశాలు రాజకీయంగా, పార్టీ పరంగా చర్చలకు దారితీసింది. గత కొన్ని రోజులుగా పార్టీలో కవితకు గ్యాప్ పెరిగింది అంటూ వస్తున్న వార్తలకు ఈ లేఖ బలం చేకూర్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సుమారు 165 రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన కవిత అప్పటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే చెప్పవచ్చు. ఈ విషయంపై కొంతకాలం పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కేవలం 3-4 సార్లు మాత్రమే తెలంగాణ భవన్కి వచ్చారు. కొంతకాలం క్రితం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మీడియాతో చిట్చాట్ గా మాట్లాడుతూ పార్టీ కోసం తాను కష్టపడుతూ ఉంటే పార్టీలోనే కొందరు వ్యక్తులు తనను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి వివరాలు త్వరలోనే తెలుస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత డియర్ డాడీ అంటూ రాసిన 7 పేజీల లేఖ పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే కవిత డియర్ డాడీ అంటూ రాసిన 7 పేజీల లేఖలో పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలోని ప్లస్ మైనస్లను లేఖ ద్వారా కవిత విశ్లేషించారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించడం, పహల్గాం మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో పేర్కొన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో మాత్రం ఆమె పలు సంచలన అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ తన మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని కవిత తప్పుబట్టారు. అంత తక్కువ సమయం కేటాయించడం వల్ల భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అనే సందేశం జనంలోకి వెళ్లే అవకాశం ఉందని లేఖలో కవిత పేర్కొన్నారు. తనను జైలు పాలు చేసిన బీజేపీని కేసీఆర్ విమర్శించకపోవడం వ్యక్తిగతంగా అసంతృప్తిని మిగిల్చిందని ఆమె తన లేఖలో ఆవేదన చెందారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ లో సీనియర్ నాయకుడైన హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమారు 2-3 గంటల పాటు పలు అంశాలపైన ఈ ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. కేటీఆర్, హరీష్ రావు భేటీ కావడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. హరీష్, కేటీఆర్ మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేసినట్లయిందని సంతోషించారు. అయితే అదే సమయంలో పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే కేటీఆర్, హరీష్ రావు భేటీ అనేది కవిత టార్గెట్ గానే జరిగిందని సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 5న కేసీఆర్, 6న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కమిషన్ జారీ చేసిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్, హరీష్ రావు భేటీ జరిగిన రోజు సాయంత్రమే కవిత లేఖ బహిర్గతం కావడం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో కలవరం కలిగించిందని అంటున్నారు. కవిత తన లేఖలో ప్రస్తావించిన చాలా అంశాలపై పార్టీలో చాలా వరకు పాజిటివ్ గానే మాట్లాడుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా కేసీఆర్ ను కలిసి మాట్లాడడానికి, అభిప్రాయాలు చెప్పడానికి యాక్సెస్ అనేది కొంతమందికే ఉండడం, చాలా మందికి లేకపోవడాన్ని కవిత తన లేఖలో ప్రస్తావించడం సరిగ్గానే ఉందని చాలా మంది నేతలు, కార్యకర్తలు ప్రశంసిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద కవిత లేఖ తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. దీనిపై కవిత వివరణ వెలువడిన తర్వాతనే బీఆర్ఎస్ పెద్దలు స్పందిస్తారని అంటున్నారు.